వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ ఈ 3 యాప్స్‌లో మాక్సిమం ప్రైవసీ అందించి, సెక్యూరిటీ అందించే యాప్ ఏది? ఈ దిశగా చాలా చర్చలు జరుగుతూ వచ్చాయి. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు ఈ అంశం గురించి మాట్లాడుకోవాల్సొస్తుందంటే, జూన్ 21 నీట్ రీ ఎగ్జామినేషన్ జరగనున్న నేపథ్యంలో ఎన్‌టీఏ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే, ఈ టెలిగ్రామ్ యాప్‌ని తాత్కాలికంగా బ్యాన్ చేయాలి జూన్ 22వ తేదీ వరకు. అదేవిధంగా జూన్ 30వ తేదీ వరకు కూడా ఏదైతే ఎడిట్ ఆప్షన్ ఉంటుందో అది డిజేబుల్ చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అందరికీ వచ్చిన ఒక సందేహం ఏంటంటే, చాలా యాప్స్ ఉన్నాయి కదా, కేవలం టెలిగ్రామ్‌ని మాత్రమే ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది? అది తాత్కాలిక బ్యాన్ అయినప్పటికీ కూడా అనేది ఒక సందేహం. సో ఓవరాల్‌గా డిబేట్ ఏం జరుగుతుందంటే, మెసేజింగ్ యాప్స్‌లో అసలు ఏది కంప్లీట్‌గా సెక్యూరిటీ, ప్రైవసీ అందించే యాప్ అనేది బాగా చర్చ జరుగుతున్న నేపథ్యం. చాలా సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి. కానీ మెసేజింగ్‌కి మాత్రం చాలా యూజ్‌ఫుల్ అయ్యే యాప్స్, ప్రధానంగా వాడే యాప్స్ మాత్రం 3. 1 వాట్సాప్, 2 టెలిగ్రామ్, 3 సిగ్నల్. సిగ్నల్ ఈ మూడిట్లో కూడా కొంత లెస్ పాపులర్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఫీచర్స్ పరంగా చూసుకుంటే వాట్సాప్ వర్సెస్ టెలిగ్రామ్ వర్సెస్ సిగ్నల్ ఏ విధంగా ఉంటాయి? కేవలం టెలిగ్రామ్ ఎందుకు వల్నరబుల్‌గా అనిపించింది అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా వాట్సాప్ విషయానికి వచ్చేసరికి మనకుండే కన్వీనియన్స్ ఏంటంటే, చాలా పాపులర్ వాట్సాప్ అనేది. ఆ కారణంగా మనం ఎవరిని రిక్వెస్ట్ చేయక్కర్లేదు, మీరు వాట్సాప్ డౌన్లోడ్ చేసుకోండి అని ఎవరికీ చెప్పనక్కర్లేదు. ఈవెన్ గ్రూప్ క్రియేట్ చేసుకునేటప్పుడైనా కూడా చాలా ఈజీ యాక్సెస్, అందరికీ తెలుసున్న యాప్ కాబట్టి వాట్సాప్‌కి ఉండే ఆ కన్వీనియన్స్ దృష్ట్యా ఎక్కువ పాపులర్. ఈవెన్ ఎక్కువ వాడేవాళ్ళ సంఖ్య కూడా వాట్సాప్‌కి చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలా అని చెప్పి ఇది కంప్లీట్‌గా సెక్యూర్ అండ్ ప్రైవసీ ప్రొటెక్షన్ ఇస్తుందా? ఒక్కసారి చూడబోతున్నాం. సో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది వాట్సాప్‌కి ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా కేవలం నార్మల్ చాట్స్ అండ్ గ్రూప్ చాట్స్ రెండిటికి కూడా. అదేవిధంగా టెలిగ్రామ్ విషయం దగ్గరకు వచ్చేసరికి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే ఉంటుంది. అంటే మాన్యువల్గా దాన్ని మనమే ఆప్ట్ చేసుకోవాలి. సో ఇదొక అంశం. అదేవిధంగా సిగ్నల్ దగ్గరకు వచ్చేసరికి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫర్ గ్రూప్ చాట్స్ అండ్ ఇండివిజువల్ చాట్స్, ప్రతిదానికి కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుందనమాట. సో సిగ్నల్ అనేది మోర్ సెక్యూర్ అండ్ మోర్ ప్రైవసీ అందించే యాప్ కింద కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా మెటా డేటా కలెక్షన్ అంటే ఏంటంటే, మనం ఒకరికి మెసేజ్ చేస్తున్నాం, లేదంటే ఒకరికి మనం ఒక గ్రూప్లో మెసేజ్ చేస్తున్నాం. ఈ టైంలో ఇది ఏం చేస్తుందంటే, వాట్సాప్ ఏం చేస్తుందంటే, ఐపీ అడ్రస్ కానీ, కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, అదేవిధంగా డివైస్ ఐడి కానీ, కాంటాక్ట్స్ కానీ వీటిని యాక్సెస్ చేయగలుగుతుంది వాట్సాప్. వెరాజ్ టెలిగ్రామ్ దగ్గరకు వచ్చేసరికి అత్యంత వల్నరబుల్ స్టేట్గా దీన్ని చెప్పుకోవచ్చు టెలిగ్రామ్ విషయంలో. ఎందుకంటే ఒక్కసారి మీరు కనుక టెలిగ్రామ్లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నంబర్ ఎవరికి కనిపించాల్సిన అవసరం ఉండదు. పూర్తిగా మీ యూజర్ నేమ్ ఉపయోగించి మాత్రమే మీరు చాట్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు టెలిగ్రామ్కి వచ్చేసరికి మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. అందులో మీరు ఎంతమందినైనా యాడ్ చేసుకుంటూ పోవచ్చు. ఎంతమంది లిమిట్ అనేది కూడా తర్వాత చూద్దాం. సో ఛానల్ క్రియేట్ చేసుకోవడం, దాన్ని యాక్సెస్ చేసుకోవడం అనేది టెలిగ్రామ్లో చాలా ఈజీగా జరిగిపోతుందన్నమాట. అది కూడా మిమ్మల్ని అనానమస్గా ఉంచి, అంటే మీ ఫోన్ నెంబర్ని అనానమస్గా ఉంచి కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని ఈ టెలిగ్రామ్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఇదే ఈ వల్నరబుల్ పాయింట్ అనేది స్కామ్స్టర్స్కి, లేకపోతే ఈ పేపర్ లీకేజ్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈజీ టార్గెట్ అయిపోయిందనమాట. దాంతోపాటు సిగ్నల్ దగ్గరకు వచ్చేసరికి ఇది ఓపెన్ సోర్స్, అంటే అసలు మెటా డేటా అనేది అసలు కలెక్ట్ చేయదన్నమాట. అంటే మీ దగ్గరకు వచ్చేసరికి ఓపెన్ కోడ్ ఉంటుంది, అంటే ఎవరైనా సరే చెక్ చేసుకోవచ్చు ఇది మీరు సెక్యూర్ యాప్ అవునా కాదా అనేది ఎవరైనా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట, ప్రైవసీ అనేది. దానికి తోడు పేరెంట్ కంపెనీ కూడా మ్యాటర్స్. పేరెంట్ ఎంటిటీ మెటా వాట్సాప్ దగ్గరకు వచ్చేసరికి, టెలిగ్రామ్ దగ్గరకు వచ్చేసరికి ఇండిపెండెంట్ కంపెనీ పేరెంట్ కంపెనీగా ఉంటుంది, కానీ ఇది ప్రాఫిట్ డ్రివెన్ కంపెనీయే. వేరే సిగ్నల్ దగ్గరకు వచ్చేసరికి ఇది నాన్ ప్రాఫిట్ ఎంటిటీ అనమాట. అంటే అసలు ఎటువంటి ప్రాఫిట్ లేకుండా కంప్లీట్గా డొనేషన్స్ మీద రన్ అవుతుంది సిగ్నల్. అట్ ద సేమ్ టైం మనం ఎక్కడ కూడా పెద్దగా అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఉండడం మనం పెద్దగా చూడం. వేరాజ్ వాట్సాప్ దగ్గరకు వచ్చేసరికి మెటా పేరెంట్ కంపెనీగా ఉండడం వల్ల కూడా ఈ కాంటాక్ట్స్ కానీ, లేకపోతే ఇతర అంశాలు కానీ కొంతవరకు ప్రైవసీ తక్కువగా ఉంటుంది అనేది. ఈవెన్ అందులో మెసేజెస్ ఏమేం చేస్తున్నాము అనేది కంటెంట్ పెద్దగా తెలియకపోయినప్పటికీ కూడా ప్రైవసీ విషయంలో కొంత కాంప్రమైజ్ అవుతారేమో ఈ మెటా డేటా కలెక్షన్ అంశంలో. ముందే చెప్పుకున్నట్టు లొకేషన్ కానీ, కాంటాక్ట్స్ కానీ వీటి యాక్సెసిబిలిటీ వల్ల. అట్ ద సేమ్ టైం
గ్రూప్ సైజ్ 1024 మన వాట్సాప్ దగ్గరకు వచ్చేసరికి. అదే టెలిగ్రామ్ దగ్గరకు వచ్చేసరికి ఏకంగా 2 లక్షల మందిని ఒక గ్రూప్ కింద క్రియేట్ చేయొచ్చు. ఇది కూడా ఒక వల్నరబిలిటీ టెలిగ్రామ్కి. వేరాజ్ గ్రూప్ చాట్స్ లేకపోతే వీటన్నింటిలో నిజంగా అంటే మంచికి వాడడంలో టెలిగ్రామ్ ఎంత మంచి పాత్ర పోషిస్తుందో చెడుకి ఉపయోగపడడంలో కూడా ఒక వల్నరబిలిటీ అయిపోయిందనమాట. సో దీన్ని మనం ముందే చెప్పుకున్నట్టుగా ఒక అవకాశంగా తీసుకుంటున్నారు. ప్రధానంగా ఏకంగా 2 లక్షల మందికి డేటా అట్ ఎ టైం ట్రాన్స్ఫర్ చేసేయచ్చు, ఛానల్ రన్ చేసేయచ్చు. ఇది కొంతవరకు ఈ లీకేజ్ వాళ్ళకి లేకపోతే ఫ్రాడ్ చేసే వాళ్ళకి, ఈవెన్ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అందుకే మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఛానల్స్ కానీ లేకపోతే మ్యాక్సిమం సైబర్ క్రైమ్స్ జరిగే వీటిలో కూడా టెలిగ్రామ్ ఛానల్స్ అనేవి చాలా ఎక్కువగా కనబడుతుంటాయి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎవరైనా ఒక పెద్ద గ్రూప్ యాక్టివిటీ నంబర్ ఎక్కువగా ఉంది అంటే కనుక మనకి ప్రధానంగా ఈ టెలిగ్రామ్ ఛానల్ అనేది మనకి వినిపిస్తుంది. కంపారిటివ్లీ వాట్సాప్, టెలిగ్రామ్ని చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తారు. సిగ్నల్ దగ్గరకు వచ్చేసరికి కేవలం 1000 మంది మాత్రమే. అదేవిధంగా ఫైల్ సైజ్, మీరు షేర్ చేసుకునే ఫైల్ సైజు వాట్సాప్ దగ్గరకు వచ్చేసరికి 2 GB వరకు ఫైల్ షేర్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ దగ్గరకు వచ్చేసరికి 2 GB. అదే మీరు ప్రీమియం మెంబర్ అయితే కనుక ఏకంగా 4 GB ఫైల్ వరకు కూడా షేర్ చేయొచ్చు అనమాట. ఇది కూడా ఒక కారణం, ఇది కూడా ఒక లోపం టెలిగ్రామ్ దగ్గరకు వచ్చేసరికి. ఒక్కొక్కసారి లోపం అనాలి, లేకపోతే ఒక్కొక్కసారి అడ్వాంటేజ్ అనాలి. ఇక్కడికి వచ్చేసరికి లోపం అని చెప్పుకోవచ్చు. ఈవెన్ సినిమాలు లేకపోతే ఏదైతే లీక్ అవుతాయో వీడియోలు, అలాంటి పెద్ద డేటా ఉన్న కంటెంట్ అంతటినీ కూడా ఈ టెలిగ్రామ్ ఛానల్స్లో లీక్ చేయడానికి లేకపోతే యాక్సెస్ చేయడానికి చాలా ఈజీ అయిపోయింది. సో అది కూడా కొంత టెలిగ్రామ్కి ఈ విషయంలో, లీకేజ్ విషయంలో లేకపోతే ఈ చెడుకి వాడే విషయంలో కూడా కొంత వల్నరబుల్ అవుతోందన్నమాట. అదే సిగ్నల్ దగ్గరకు వచ్చేసరికి కేవలం 100 MB ఫైల్ని మాత్రమే షేర్ చేసుకోవచ్చు. సో సిగ్నల్ అనేది ఓవరాల్గా చూసుకుంటే ప్రైవసీ, సెక్యూరిటీ పరంగా అట్ ద సేమ్ టైం దాని పేరెంట్ కంపెనీతో కంపేర్ చేసుకుంటే, అంటే పేరెంట్ కంపెనీ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, దట్టు కేవలం డొనేషన్స్ పైన రన్ అయ్యే ఆర్గనైజేషన్, ఇలాంటి కారణాల వల్ల సిగ్నల్ ఈజ్ మోర్ ప్రైవసీ ఎక్కువగా అందిస్తుంది. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ ఎక్కువగా అందించే యాప్, మెసేజింగ్ యాప్ అనేది అందరూ ధృవీకరించి చెప్పే విషయం. కానీ వాట్సాప్ అనేది చాలా పాపులర్ అండ్ మార్కెటింగ్కి కానీ లేకపోతే యాడ్స్ విషయంలో కానీ వీటన్నింటిలో చాలా పాపులర్ అయిపోయింది. సో కొంత మనకి సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి, లేకపోతే మనం డేటా మనకి సంబంధించిన విషయాల్లో ప్రైవసీ కోరుకుంటున్నామంటే సిగ్నల్ ఈజ్ ద బెస్ట్ యాప్ అనమాట. సో మనం చెప్పుకున్న ఈ కారణాల కారణంగానే ఈ నీట్ రీఎగ్జామినేషన్ విషయంలో లేకపోతే కొన్ని విషయాల్లో టెలిగ్రామ్కి సంబంధించిన ఈ పర్టిక్యులర్ యాక్సెస్ని కొన్నాళ్ల పాటు బ్యాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. సో వాట్సాప్ వర్సెస్ టెలిగ్రామ్ వర్సెస్ సిగ్నల్, ఈ మొత్తం డిబేట్లో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ పరంగా మాత్రం సిగ్నల్ విన్నర్ అని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ యూజర్ ఇంటర్ఫేస్ లేకపోతే మనకి యాక్సెసిబిలిటీ ఇలాంటి అన్ని పరంగా మాత్రం వాట్సాప్ చాలా పాపులర్. వేరాజ్ ఒక పెద్ద గ్రూప్ ఉంటుంది, ఏకంగా 2 లక్షల మంది వరకు చేర్చుకునే కేపబిలిటీ టెలిగ్రామ్కి ఉంది కాబట్టి ఆ పరంగా టెలిగ్రామ్ విన్నర్, గ్రూప్ చాట్స్ ఇలాంటి విషయాల్లో అని చెప్పుకోవచ్చు. కానీ ప్రధానంగా ఇక్కడ మెయిన్ సమస్య ఏముంటుందంటే ఇలాంటి దురాగతాలని చెప్పుకోవచ్చు, లేకపోతే లీకేజ్లు అని చెప్పుకోవచ్చు. ఏ రంగం తీసుకున్నా, ఏదర్ సినిమాలు, పేపర్లు లేకపోతే ఇలాంటి అంశాలకు కూడా టెలిగ్రామ్ అనేది ఒక వేదికగా మారిపోతుంది అనమాట. సో ప్రైవసీ, సెక్యూరిటీ పరంగా మాత్రం సిగ్నల్ 100% ఒక విన్నర్గా నిలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.